నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ సంవత్సరం మనకి పోలీస్ వర్గం ఏ రోజు వచ్చింది, 21వ తేదీన చేసుకోవాలా లేదంటే 22వ తేదీన పోలీస్ వర్గం చేసుకోవాలా, అసలు పాడ్యమి తేదీ ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుంది, అసలు ఈ పోలి పాడ్యమి నెల రోజులు కార్తీక మాసం చేసుకున్న వారు చేసుకోవాలా లేదంటే చెయ్యలేని వారు చేసుకోవాలా, నీటిలో ఎన్ని దీపాలు వదిలిపెట్టాలి, 31, 33, 35, అసలు ఈ రోజు నాన్ వెజ్ తినవచ్చా, కార్తీక మాసం నెల రోజులు నాన్ వెజ్ తినలేని వారు ఏ రోజు నాన్ వెజ్ తీసుకోవాలి, నీటిలో దీపాలు వదిలేటప్పుడు దీపాలు వెలిగించి వదిలిపెట్టాలా లేదంటే వదిలిపెట్టిన తర్వాత దీపాలు వెలిగించాలా, దేంట్లో మనం దీపాలు వదిలిపెట్టాలి, దగ్గరలో నది గాని తులసి కోట గాని లేని వారు ఈ పోలి పాడ్యమి పూజ ఎక్కడ చేసుకోవాలి, అలాగే 365 వత్తులు ఈ రోజు వెలిగించవచ్చా, ఇలాంటి ఎన్నో సందేహాలు ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వలన ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. పోలీస్ వర్గం అంటే పోలి తల్లి స్వర్గానికి వెళ్ళిన రోజునే పోలి స్వర్గం అని అంటారండి. దీన్నే పోలి పాడ్యం అని కూడా అంటారు. అంటే ఇది పాడ్యమి రోజు మనం జరుపుకుంటామండి, అందుకనే దీన్ని పోలి పాడ్యం అని కూడా అంటారు. కార్తీక మాసం ఆఖరి రోజున చేసుకునే పండగే ఈ పోలి పాడ్యమి. కార్తీక మాసం ముగిసిన తర్వాత మనకి మార్గశిర మాసం అయితే స్టార్ట్ అవుతుందండి. అది కూడా పాడ్యమి తిథితో ప్రారంభం అవుతుంది. ఆ ప్రారంభమైన మొదటి రోజు పాడ్యమి తిథి రోజునే మనం ఈ పోలీస్ వర్గాన్ని అయితే మనం జరుపుకోవాల్సి ఉంటుంది. అయితే అది ఏ రోజు జరుపుకోవాలనేది కూడా చెప్తాను. ముందుగా అయితే ఈ పోలీస్ వర్గం ఎవరు చేసుకోవాలి, కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసుకునే వాళ్ళు చేసుకోవాలా లేదంటే కార్తీక మాసం చేయని వారు చేసుకోవాలా అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. అయితే కొంతమంది కార్తీక మాసం నెల రోజులు ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా నెల రోజులు దీపారాధన చేసుకునే వాళ్ళు ఉంటారు. మరికొందరైతే వాళ్ళకున్న పరిస్థితుల వల్ల, పీరియడ్స్ వలన, ఆరోగ్య సమస్యల వలన అసలు దీపారాధన చేయలేని వారు ఉంటారు. మరికొందరు ఏదైనా ముఖ్యమైన రోజుల్లో అంటే ఏకాదశి రోజుల్లో కానీ లేదంటే కార్తీక సోమవారాల్లో కానీ, కోటి సోమవారం రోజున కానీ, పౌర్ణమి రోజున కానీ ఇలాంటి ముఖ్యమైన రోజుల్లో కూడా దీపారాధన చేసుకుని పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు. అయితే వీళ్ళల్లో ఈ పోలి పాడ్యమి ఎవరు చేసుకోవాలని అంటే కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కాలి అని అనుకునేవారు ఎవరైనా సరే ఈ పోలి పాడ్యమి రోజున దీపాలు వెలిగించి నీటిలో దీపాలను అయితే వదిలిపెట్టాలండి. అంటే ఈ పూజని కార్తీక మాసం ఆఖరి రోజు చేసుకుంటాం కాబట్టి ఈ పూజతో మనం సంపూర్ణంగా కార్తీక మాసం చేసినంత ఫలితం అయితే మనకు లభిస్తుంది. అందుకని ఈ పోలి పాడ్యమి దీపాలు కార్తీక మాసం నెల రోజులు పూజ చేసుకునే వారు చేయొచ్చు, చేయలేని వారు చేయొచ్చు, మధ్య మధ్యలో 1-2 రోజులు చేసుకునే వాళ్ళు కూడా చేయవచ్చు. అయితే ఎవరెవరు ఎలా చేసుకోవాలనేది కూడా చెప్తాను. ఈ రోజుతో మనం పోలి పాడ్యమి దీపాలు వదిలిపెట్టి కార్తీక మాసానికి ముగింపు చెప్పినట్లు అవుతుందండి. ఈ రోజు పూజ చేసి నీటిలో దీపాలు వదిలిపెట్టినట్లయితే కార్తీక మాసం నెల రోజులు పూజా ఫలితం అనేది మనకి దక్కి తీరుతుంది. అందుకని ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ పోలీస్ వర్గం లేదా పోలి పాడ్యమి దీపాలను అయితే తప్పనిసరిగా నీటిలో వదిలిపెట్టి ఆ పోలి తల్లికి దండం పెట్టుకుంటే చాలండి. ఆ పోలి తల్లి ఎలా అయితే స్వర్గానికి వెళ్ళిందో అలానే మనకి కూడా అంతటి భాగ్యం కలుగుతుంది. అయితే అంతటి భాగ్యం కలిగించే ఆ పోలి పాడ్యమి ఈ 2025 సంవత్సరంలో ఏ రోజు వచ్చిందనంటే కార్తీక మాసం ఆఖరి రోజున, కార్తీక అమావాస్య అయిన మరుసటి రోజు పాడ్యమి తిథి రోజున ఈ పోలీస్ వర్గం అయితే చేసుకోవాలి. అయితే మనకి ఈ సంవత్సరం పోలీస్ వర్గం ఎప్పుడు వచ్చిందనేది తెలుసుకునే ముందు కార్తీక అమావాస్య ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. 2025 నవంబర్ 20వ తేదీన గురువారం కార్తీక అమావాస్య వచ్చింది. ఈ రోజుతో కార్తీక మాసం అనేది ముగుస్తుంది. ఇంకా నెక్స్ట్ 2025 నవంబర్ 21వ తేదీన శుక్రవారం నుండి మనకి మార్గశిర మాసం అనేది స్టార్ట్ అవుతుందండి. మొదటి రోజు పాడ్యమి తిథి వస్తుంది. ఈ రోజే మనం పోలీస్ వర్గ దీపాలు అయితే వదిలిపెట్టాలి. అయితే మనకి ఈసారి 2025 నవంబర్ 21వ తేదీన పాడ్యమి తిథి శుక్రవారం వచ్చిందండి. శుక్రవారం పూట మనం ఎప్పుడు కూడా పోలి తల్లికి దీపాలు అయితే వదిలిపెట్టమండి. ఎందుకంటే ఆమెను మనం మన ఇంటి ఆడబడుచుగా భావిస్తాం కాబట్టి శుక్రవారం పూట అయితే మనం పోలి దీపాలు వదిలిపెట్టి పోలీస్ వర్గం అయితే చేసుకోకూడదు. అందుకని 2025 నవంబర్ 22వ తేదీన శనివారమే పోలీస్ వర్గం పూజనైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు తెల్లవారుజామునే పోలీస్ వర్గ దీపాలు అయితే వదిలిపెట్టాలి. అయితే మనకి ఇక్కడ పాడ్యమి తిథి 20వ తేదీన ఉదయం 10:36 ప్రారంభమై 21వ తేదీన మధ్యాహ్నం 12:45 ముగుస్తున్నాయి కదండి. మరి 22వ తేదీన పాడ్యమి తిథి లేదు కదా, మరి ఈ రోజు పోలి పాడ్యమి చేసుకోవచ్చా అంటే
మరి 21వ తేదీన శుక్రవారం పోలి తల్లిని మనం పంపించాం కాబట్టి 22వ తేదీన పాడ్యమి తేదీ లేకపోయినా సరే ఈ రోజే పోలీస్ వర్గాన్ని జరుపుకోవాలి. ఒకవేళ ఎవరైనా 21వ తేదీన శుక్రవారమే మేము పోలి పాడ్యమి చేసుకుంటామని అనుకుంటే చేసుకోవచ్చండి, అది మీ ఇష్టం. కానీ 22వ తేదీన చేసుకుంటేనే అన్నింటికి శుభప్రదం. ఈరోజు సూర్యుడు ఉదయించక ముందే ఈ పోలీస్ వర్గం పూజను అంతటిని కూడా ముగించాలండి. టైమింగ్స్తో సహా మీకు చెప్పాలి అంటే నవంబర్ 22వ తేదీన శనివారం తెల్లవారుజామున 4:30 నుండి 5:30 లోపు లేదా 6 గంటల లోపైనా సరే మీరు ఈ పోలి దీపాలు అనేవి వదిలిపెట్టవచ్చు. సూర్యుడు ఉదయించిన తర్వాత ఈ దీపాలు అయితే వదిలిపెట్టరండి. ఒకవేళ ఉదయం పూజ చేసుకోవడానికి కుదరిన వారు సాయంత్రం చేసుకోవచ్చు అంటే సాయంత్రం అయితే చేయరండి, కానీ ఉదయం పూటే మాత్రమే చేసుకుంటారు. ఒకవేళ ఏదైనా కారణాల వలన ఉదయం చేసుకోవడం కుదరిన వారు సాయంత్రం అయినా సరే చేసుకోండి. సాయంత్రం చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ దీపాలను అయితే వదిలిపెట్టండి. సాధ్యమైనంత వరకు ఈరోజు తెల్లవారుజామున చేస్తేనే ఈ పూజా ఫలితం అనేది దక్కి తీరుతుంది. ఒకవేళ కుదరిన వారికి మాత్రమే చెప్తున్నానండి, సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల లోపు మాత్రం ఈ దీపాలను అయితే వదిలిపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇంతటితో కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన ఫలితం, ఆ పోలి తల్లి ఆశీర్వాదం అన్నీ కూడా లభిస్తాయి. ఇంకా తర్వాత నీటిలో ఎన్ని దీపాలు వదిలిపెట్టాలి, 31, 33, 35 అనే విషయానికి వస్తే ముందుగా ఈ ఒత్తులు ఎవరెవరికి వదిలిపెడతామో అనేది తెలుసుకుందాం. ముందుగా అయితే 31 ఒత్తులు కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కాలి అంటే 31 ఒత్తులు నీటిలో అయితే వదిలిపెడతారండి. ఇంకా 33 ఒత్తులు ఎవరికేనంటే కార్తీక మాసం నెల రోజులకి 31 ఒత్తులు, ఇంకొక 2 ఒత్తులు గంగాదేవికి సమర్పిస్తామండి. మొత్తం 33 ఒత్తులతో దీపారాధన అయితే చేస్తారు. ఇంకా 35 ఒత్తుల విషయానికి వస్తే కార్తీక మాసం నెల రోజులకి సంబంధించి 31 ఒత్తులు, గంగాదేవికి 2 ఒత్తులు, వినాయకుడికి 2 ఒత్తులు చొప్పున మొత్తం 35 ఒత్తులతో దీపారాధన చేసి నీటిలో దీపాలను అయితే వదిలిపెడతారు. అయితే మేము ఎన్ని ఒత్తులతో దీపారాధన చేయాలండి, మేము నెల రోజులు దీపారాధన అయితే చేసుకున్నాము, అయితే కొంతమంది నెల రోజులు దీపారాధన చేసుకోలేదు, మరి మేము ఎన్ని ఒత్తులు వెలిగించాలి, 31, 33, 35 అని అంటే ముందుగా కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసుకునే వారికి చెప్తానండి. నెల రోజులు ఎలాంటి ఆటంకాలు లేవండి, మేము చక్కగా ఉదయం సాయంత్రం వేళల్లో కూడా మేము చక్కగా దీపారాధన చేసుకున్నాము, నెల రోజులు ఆ స్వామివారికి పూజ చేసుకున్నాము అని అనుకునేవారు 3 ఒత్తులు కానీ 5 ఒత్తులు కానీ లేదా 9 ఒత్తులు కానీ 11 ఒత్తులతో కానీ దీపారాధన చేసి ఆ దీపాలు మీరు నీటిలో వదిలిపెట్టవచ్చండి. కార్తీక మాసం నెల రోజులు చేసుకున్న వారికి సంపూర్ణ ఫలితం అయితే దక్కుతుంది. అయితే చెయ్యలేని వారికి ఎన్ని ఒత్తులతో దీపారాధన చేయాలని అంటే ఆల్రెడీ చెప్పాను కదండి, 31 కానీ 33 కానీ 35 కానీ మీరు ఎన్ని ఒత్తులైనా సరే తీసుకొని నీటిలో దీపాలను అయితే వదిలిపెట్టచ్చు. అయితే అన్నిటికన్నా ముఖ్యం 33 ఒత్తులతో దీపారాధన చేసి ఆ ఒత్తుల్ని నీటిలో వదిలిపెడితే చాలా చాలా మంచిదండి. పైగా మనం వినాయకుడికి దామోదరుడికి పూజ చేసిన తర్వాత మాత్రమే ఈ దీపాలు అనేవి నీటిలో వదిలిపెడతాం కాబట్టి 33 ఒత్తులతో దీపారాధన చేసి నీటిలో దీపాలు వదిలిపెడితే చాలా మంచిది. అయితే ఇక్కడ 33 కాదండి, 31 కన్నా 33 కానీ 35 కానీ వదిలిపెడితే మంచిది. మీరు ఎప్పుడు ఎలా అయితే వదిలిపెడతారో ఆ విధంగా వదిలిపెట్టవచ్చు. అయితే ఇక్కడ కొంతమందికి ఒక డౌట్ అయితే రావచ్చు, కార్తీక మాసం నెల రోజుల్లో మేము 10 రోజుల పాటు దీపారాధన అయితే చేసుకున్నామండి, ఇంకో 20 రోజులు అయితే చేసుకోలేదు, మరి 10 రోజులు దీపారాధన చేశాం కాబట్టి 20 రోజులకు సంబంధించి 20 ఒత్తులు వదిలిపెట్టవచ్చా అంటే అలా కాదండి. 20 ఒత్తుల కన్నా మీరు 33 ఒత్తులతో దీపారాధన చేసి వదిలిపెడితేనే మీకు సంపూర్ణ ఫలితం అయితే దక్కుతుంది. కార్తీక మాసంలో మాకు డేట్ పరంగా 5 రోజుల పాటు దీపారాధన చేసుకోవడానికి కుదరలేదండి, మరి మేము ఎన్ని ఒత్తులు వెలిగించాలి అని కొంతమందికి డౌట్ అయితే రావచ్చు. మీరు కార్తీక మాసంలో 5 రోజులు దీపారాధన చేయలేకపోయినా కనీసం ఒక్కరోజు చేయలేకపోయినా సరే మీరు కార్తీక మాసం నెల రోజులకి సంబంధించి 33 ఒత్తులతో దీపారాధన చేస్తేనే చాలా మంచిదండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగండి. ఇంక తర్వాత ఈ పోలి పాడ్యమి దీపాలు ఎక్కడ వదిలిపెట్టాలండి అని అంటే ఏదైనా నది దగ్గర కానీ లేదంటే ఏదైనా కొలంలో కానీ లేదా బావి దగ్గర కానీ లేదంటే పిల్ల కాలువల్లో కానీ అంటే మంచినీళ్ళు ప్రవహించే నీటి దగ్గర కానీ ఈ దీపాలను అయితే వదిలిపెట్టొచ్చండి. ఈ పోలి పాడ్యమి రోజున తెల్లవారుజామునే మీకు దగ్గరలో ఉండే నది దగ్గరికి వెళ్ళి అక్కడున్న మట్టితోటే కార్తీక దామోదరుడిని చేసుకొని పూజ చేసుకున్న తర్వాత మీరు వదిలిపెట్టాలనుకున్న ఒత్తుల్ని నీటిలో అయితే వదిలిపెట్టవచ్చండి. అలా మాకు దగ్గరలో ఏమీ లేవండి అని అనుకుంటే మన ఇంటి దగ్గరే తులసి కోట దగ్గర కూడా మనం ఈ దీపాలు అనేవి వదిలిపెట్టవచ్చండి. ఒక పళ్ళెంతో నీళ్లు తీసుకొని దాంట్లోనే గంగాదేవి ఉన్నట్టుగా భావించి ఆ నీటిలోనే మనం దీపాలు అనేవి వదిలిపెట్టవచ్చు. అయితే మాకు తులసి కోట కూడా
కూడా లేదండి, మేము ఎక్కడ వదిలిపెట్టాలని అంటే ఏమీ పర్వాలేదండి. మీరు బయటే కూర్చొని చక్కగా కార్తీక దామోదరుని చేసుకొని ఒక పళ్ళెంతో నీళ్లు తీసుకొని ఆ నీటిలోని మీరు ఈ దీపాలు అనేవి వదిలిపెట్టవచ్చు. మీరు ఎక్కడ చేసుకున్నా సరే మనసులో భక్తి భావనతో ఆ స్వామి అమ్మవార్లు మన ముందే ఉన్నారు అన్నట్టుగా భావన చేసుకొని పూజ చేసుకున్నట్లయితే మనం చేసిన పూజ తప్పకుండా ఆ స్వామి అమ్మవార్లకి చేరుతుంది. అందుకని ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా మీకు ఎక్కడ వీలవుతుందో ఎంత స్థాయిలో మీరు చేయగలుగుతారో ఆ విధంగా చేసుకొని సంపూర్ణ పూజా ఫలితం అయితే దక్కించుకోండి. ఇంక తర్వాత దీపాలు దేంట్లో వదిలిపెట్టాలని అంటే అన్నిటికన్నా అరటి డొప్పల్లో దీపాలు వదిలిపెడితే చాలా చాలా మంచిదండి. ఒకవేళ అరటి డొప్ప దొరకకపోయినట్లయితే అరటి పువ్వు తాలూకా రేకు ఉంటుందండి, దాంట్లో దీపాలు వదిలిపెట్టినా సరే చాలా మంచిది. లేదంటే ఆకులో కానీ లేదా కొబ్బరి చిప్పలో కానీ లేదంటే కాగితం బౌల్స్లో కానీ ప్రసాదం బౌల్స్లో కానీ ఇలా దేంట్లో అయినా సరే మీరు దీపాలను అయితే వదిలిపెట్టవచ్చండి. అంటే మన పర్యావరణానికి హాని కలిగించే వాటిలో కాకుండా నీటిలో సింపుల్గా కలిసిపోయే వాటిలో దీపాలను వదిలిపెడితే మంచిది. అయితే ఈ దీపాలు ముందుగా వెలిగించి నీటిలో వదిలిపెట్టాలా లేదంటే నీటిలో వదిలిపెట్టిన తర్వాత వెలిగించాలని కొంతమందికి డౌట్ అయితే ఉండొచ్చండి. వాళ్ళ కోసమే చెప్తున్నాను. ఎప్పుడు కూడా దీపాలు మనం వెలిగించి ఆ దీపలక్ష్మికి దండం పెట్టుకున్న తర్వాత మాత్రమే నీటిలో దీపాలను అయితే వదిలిపెట్టాలండి. నీటిలో దీపాలు వదిలిపెట్టిన తర్వాత మాత్రం వెలిగించరు. అందుకని మీరు ముందుగానే దీపాలను వెలిగించి ఆ దీపలక్ష్మికి పూజ నైవేద్యం అన్నీ కూడా చేసేసుకున్న తర్వాత మాత్రమే నీటిలో దీపాలను అయితే వదిలిపెట్టాలి. ఇంకా ఈ రోజున 365 ఒత్తులు వెలిగించవచ్చా లేదా అంటే ఈ రోజే లాస్ట్ డే అండి. ఎవరైతే ఇంతవరకు 365 ఒత్తులు వెలిగించలేకపోయామో అని అనుకునేవారు ఈ రోజైతే తప్పనిసరిగా వెలిగించి ఈ సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసిన ఫలితం అయితే దక్కించుకోండి. అయితే ఆల్రెడీ మేము 365 ఒత్తులు వెలిగించామండి. మరి ఈ పోలి పాడ్యమి రోజు కూడా వెలిగించాలా అంటే అవసరం లేదండి. ఒక్కసారి వెలిగిస్తే చాలు, సంవత్సరం అంతటికి కూడా వర్తిస్తుంది. మీరు ఈ పాడ్యమి రోజు కూడా వెలిగించుకోవాలి అనుకుంటే వెలిగించుకోవచ్చు, కానీ ఒక్కసారి వెలిగిస్తే చాలు. కార్తీక మాసంలో వెలిగించలేని వారు ఈ పోలి పాడ్యమి రోజున 365 ఒత్తులతో పాటుగా 33 ఒత్తులనైతే వెలిగించి నీటిలో దీపాలనైతే వదిలిపెట్టాలి. అయితే 365 ఒత్తులు నీటిలో వదిలిపెట్టవలసిన అవసరం ఏమీ లేదండి. మామూలుగా మీరు పూజ చేసే చోట ఈ దీపం వెలిగించుకుంటే సరిపోతుంది. ఇంకా తర్వాత ఈ రోజు నాన్ వెజ్ తినవచ్చా లేదా, కార్తీక మాసం నెల రోజులు నాన్ వెజ్ తినలేని వారు ఏ రోజు మాంసాహారం తీసుకోవాలని అంటే మనకి పోలీస్ వర్గం 22వ తేదీన శనివారం అయితే జరుపుకుంటామండి. శనివారం ఎలాగో మనం నాన్ వెజ్ తీసుకోము. అలాగే ఈ పోలీస్ వర్గం చేసుకునే రోజున కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ లాంటిది ఏమి కూడా తీసుకోకూడదండి. అందుకని ఈ పోలీస్ వర్గం అయిన మరుసటి రోజు 23వ తేదీన ఆదివారం అయితే వస్తుందండి. ఆదివారం అయితే మీరు నాన్ వెజ్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ ఈ పోలీస్ వర్గం రోజున ఏదైనా పీరియడ్స్ కారణంగా నీటిలో దీపాలు వదిలిపెట్టే అవకాశం లేకపోయినట్లయితే ఏం చేయాలంటేనంటే మీకు అడ్డు వస్తుందని అనుకుంటే మాత్రం ఈ కార్తీక మాసంలో ఏదో ఒక రోజు నీటిలో దీపాలను అయితే వదిలిపెట్టేయండి. పోలి పాడ్యమి రోజున పోలి తల్లికి దీపాలు ఎలా వదిలిపెట్టాలి, పూజ ఎలా చేసుకోవాలి అనేవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో ద్వారా మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి. ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.